ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. నవంబర్ నెల చివరిలో వీరి జీవితంలో 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. చివరి ఘడియల్లో ఇదొక్కటి చేయటం ద్వారా వారు ఆ యొక్క ప్రతికూలతల నుండి బయటపడగలుగుతారు. వారు ఏం చేయటం ద్వారా ప్రతికూలతలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయో కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, చాలా మంచి వ్యక్తులు. అలాగే అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మంచి చెడు బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. అయితే తులారాశివారు, మీరు మీ జీవితంలో కొంతమంది వ్యక్తులతో మాత్రం మీరు మీ యొక్క బంధాన్ని తెంచుకోవటమే చాలా ఉత్తమం. ఎప్పుడూ కూడా మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులతో మీరు కలిసి ఉండకూడదు. అంటే వారు మీ యొక్క చెడును కోరుకుంటున్నారు అని తెలిసినా కానీ వారితో స్నేహం చేస్తూ ఉన్నారనుకోండి, ఆ యొక్క నెగిటివ్ ప్రభావం అనేది మీ యొక్క జీవితంపై ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మీ వెన్నంటే ఉంటూ మీ చెడును కోరుకునే వ్యక్తులతో మీరు సహవాసం చేయకూడదు. అలాగే మీకు అనవసరమైన సలహాలు ఇస్తూ మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచే వ్యక్తులను కూడా మీరు దూరం పెట్టడమే ఉత్తమం. అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో చూసినట్లయితే, మీ పక్కన ఉండి మిమ్మల్ని ప్రోత్సాహపరచకుండా నిరుత్సాహపరిచే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. అంటే మీరు ఏదైనా పని చేయాలి అనుకుంటున్నారు, దాని గురించి వారితో చర్చించినప్పుడు ఆ పని చేయకూడదని, అలాగే ఆ యొక్క పని చేయటం వల్ల మీకు నష్టం కలుగుతుందని, ఈ విధంగా మిమ్మల్ని ప్రోత్సాహానికి బదులుగా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఉండటం ద్వారా మీరు ఏది కూడా సాధించలేరు. కాబట్టి అటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అలాగే మూర్ఖులతో కూడా మీరు సహవాసం చేయకండి. అంటే తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అనే చందంగా ఎవరైతే వ్యవహరిస్తుంటారో అటువంటి వ్యక్తులతో మీరు సహవాసం చేయటం వల్ల మీ యొక్క జీవితంలో నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా తులారాశి వారు జాగ్రత్త పడండి. అంటే ఏ వ్యక్తులైతే తనదే రైట్ అనే భావనను కలిగి ఉండి మీరు ఎన్నిసార్లు ఏం చెప్పినా కానీ మీ మాటలు పెడచెవిన పెడుతున్నారో అటువంటి వ్యక్తులకి కూడా మీరు దూరంగా ఉండటం చాలా ఉత్తమం. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో మీరు కొంతమంది వ్యక్తులను దూరం పెట్టడం ద్వారానే మీ జీవితంలో పాజిటివిటీ అనేది వ్యాప్తి చెందుతుంది. అలాగే ఎవరైతే మీ యొక్క మంచిని కాకుండా చెడును కోరుకుంటున్న వ్యక్తులు ఉన్నారో వారికి ఎంత దూరంగా ఉంటే మీ యొక్క భవిష్యత్తు కూడా అంత బంగారుమయంగా మారుతుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, నవంబర్ నెల చివరిలో 3 అతిపెద్ద సంఘటనలైతే మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. మీకు సన్నిహితులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ఆరోపణ మీరు ఎదుర్కోవలసి రావచ్చు. అంటే అది ఏదైనా మీరు చెయ్యని తప్పు మీపైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తుల వల్లే ఇది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అయితే మీరు ఎటువంటి తప్పు చేయనప్పుడు నిజ నిర్ధారణ చేయటం కోసం మీరు ఖచ్చితంగా పాటుపడాలి. అంటే మీరు మౌనంగా ఊరుకున్నారంటే అందరూ తప్పు చేసినట్లుగా అనుకుంటారు. కాబట్టి మీరు ఏ తప్పు చేయలేదని అందరిలో ఖచ్చితంగా ప్రూవ్ చేయాలి. అలాగే మీపైన నేరారోపణ చేయటానికి ఎందుకు వారు ప్రయత్నిస్తున్నారో కూడా ఖచ్చితంగా మీరు గమనించాలి. వారు కావాలని చేస్తున్నారా, పరిస్థితుల కారణంగా చేస్తున్నారా మీరు గమనించి, ఒకవేళ వారు కావాలని మీపైన కుట్ర చేస్తున్నట్లుగా మీకు అనిపిస్తే ఇక ముందు వారితో మీ యొక్క బంధాన్ని కంటిన్యూ చేయకపోవటమే మీకు ఉత్తమం. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, చాలా కాలం నుండి మీరు కలుసుకోలేనటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా సంవత్సరాల తర్వాత అనుకోకుండా ఆ వ్యక్తి మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారి వల్ల మీకు ఒక చేదు అనుభవం అనేది ఎదురైంది. అయితే వారిని మీరు పూర్తిగా మర్చిపోయారు. కానీ వారిని ఈ సమయంలో మీరు అనుకోకుండా కలుసుకునే అవకాశాలు ఊహించని ఒక సంఘటన ద్వారా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క నవంబర్ నెల చివరిలో జరగబోయే మరొక సంఘటన మాత్రం ఈ యొక్క తులారాశి వ్యక్తులకి అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి
మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎవరైతే ఉన్నారో నవంబర్ నెల చివరిలో మీ ఇంటికి వచ్చే అవకాశాలు కానీ లేకపోతే మిమ్మల్ని ఏదైనా ఫంక్షన్ కి ఇన్వైట్ చేసే అవకాశాలు కానీ మీకు కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే మీకు ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవటానికి చివరి ఘడియల్లో మీరు ఖచ్చితంగా ఇదొక్కటి చేయటం ద్వారా ఆ ప్రమాదాల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఏదైనా సమస్య మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్య నుండి బయటపడటానికి నిజ నిర్ధారణ చేయటానికి ఖచ్చితంగా మీరు వారితో వాదించాలి. అలాగే వారితో గట్టిగా మాట్లాడాలి. అంటే ఏ తప్పు చేయనప్పుడు మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదండి. అలాగే మనసులో ఒకసారి శివ భగవానుణ్ణి స్మరణ చేసుకుని, అంటే మీరు ఆ నిమిషంలో గుడికి వెళ్లలేరు, అలాగే ఇంట్లో దీపం వెలిగించలేరు, పూజా మందిరంలోకి వెళ్లలేరు. మీరు ఉన్న చోట ఉన్నట్టుగానే కళ్ళు మూసుకొని ఒకసారి శివయ్యను మనసులో తలుచుకొని మీరు మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధని ఆ శివ భగవానుడితో చెప్పుకోండి. మీకు ఆలోచన శక్తిని అందిస్తాడు. అంటే మీకు ఎటువంటి సమస్య వచ్చింది, మీరు ఏ తప్పు చేయలేదు, ఎందుకు ఇటువంటి ఆరోపణలు మా పైన వస్తున్నాయి, ఈ విధంగా ప్రమాదం మీ యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు ఆ శివయ్యను ఒకసారి మనసులో తలుచుకుంటే కనుక ఖచ్చితంగా ఆ శివ భగవానుడు చివరి ఘడియల్లో అయినా సరే మీరు ఆ ప్రమాదం నుండి బయటపడేలాగా చేస్తాడు. ఎందుకంటే బోలా శంకరుడు మీరు ఏది కోరితే అది ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు. చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా సరే అండి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి. మీరు మనస్సులో మరణం చేసుకున్నా సరే ఆ శివయ్య అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే సమస్య నుండి మీరు బయటపడ్డాక ఖచ్చితంగా శివుడికి రుద్రాభిషేకం చేయించండి. ఈ విధంగా చేయటం ద్వారా మీ జీవితంలో ఇక ముందు మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు కూడా మీ దరిదాపుల్లోకి రాకుండా ఉండగలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు ఈ విధంగా చేయండి. అలాగే మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాల నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే తులారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు మీరు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకునే కొన్ని మార్పులైతే మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారి యొక్క జాతకంలో చూసినట్లయితే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారు మాత్రం గుడ్ న్యూస్ వింటారు. ఖచ్చితంగా విదేశాలకు వెళ్లటానికి మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఈ సమయంలో అనుకూలంగా మారుతుంది. డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి కూడా మీకు పూర్తి మద్దతు అనేది కూడా లభిస్తుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా జరగబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే తులారాశి వారు వారి జీవితంలో ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. అత్యద్భుతమైన ఫలితాలు మీరు సొంతం చేసుకుంటారు. అలాగే గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. చక్కటి ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక పూట భోజనానికి అయ్యే ఖర్చును అనాథాశ్రమానికి అందించండి. దాని తాలూకు పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను మీకు ఇస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.